ఇవాల్టి ప్రవచనానికి సంబంధించినంత వరకు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శరీరంలోంచి కొంత సృష్టి జరిగింది అని మీకు నేను చెప్పాను. సృష్టి 10 విధములుగా ఉంటుంది. అండ సృష్టి, ఈశ్వరుడి సంకల్ప సృష్టి, మైథున సృష్టి, జంతు సృష్టి, ఇలా రకరకాలుగా ఉంటుంది. అందులో ఈశ్వరుడి యొక్క దేహములోంచి వచ్చినటువంటి సృష్టి కొంత ఉన్నది. అందులో 10 మంది ప్రజాపతుల్ని ఆయన తన శరీరములోంచి సృష్టించాడు. అటువంటి వారిలో ఆయన బొటనవేలులోంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. బొటనవేలులోంచి జన్మించినటువంటి మహాపురుషుడు దక్ష ప్రజాపతి. ఆయన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుచేత అంటే 10 మంది ప్రజాపతులకు కూడా ఆయనకి నాయకత్వం ఇచ్చారు. అంటే ఆయన ఎంతటి మహానుభావుడో మీరు ఆలోచించండి. అటువంటి దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు కలిగారు. ఈ 16 మంది కుమార్తెల్ని అనేక మందికి ఇచ్చి వివాహం చేశారు. అనేక మంది అంటే 16 మందికి ఇచ్చి, 16 మంది కూడా కాదు, ఎందుకంటే కొంతమందిని ఎక్కువ మందిని ఇచ్చి వివాహం చేశాడు. అలా రుద్రుడికి, శంకరుడికి ఇచ్చి తన కుమార్తె అయినటువంటి సతీదేవినిచ్చి వివాహం చేశారు. 15 మందికి సంతానం కలిగారు. కానీ శంకరుడికి సతీదేవికి సంతానం కలగలేదు. అంటే మీరు ఈ విషయం చెప్పడంలో ఒక రహస్యం ఉంటుంది. మిగిలిన వారందరూ ప్రవృత్తి మార్గమునందు నడచిన వారు, అంటే అందరిలాగే సంసారం చేసి కొంతమంది బిడ్డల్ని కన్నవారు. శివుడికి సతీదేవికి కలిసి సంతానం కలగలేదు. కారణం ఏమిటంటే శంకరుడు సాక్షాత్తుగా బ్రహ్మము. ఇటువంటి బ్రహ్మమైనటువంటి వాడికి మళ్ళీ పిల్లలు హడావిడి ఎక్కడుంటుంది? అలా జన్మించవలసినటువంటి అవసరం ఉంటే 2 సందర్భాల్లో జన్మించారంతే. అందుకే అసలు శివ కుటుంబమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. పార్వతీదేవి నలుగులోంచి వచ్చినటువంటి వాడు గణపతి, పరమశివుని యొక్క తేజస్సులోంచి ఉద్భవించిన వాడు కుమారస్వామి. వాళ్ళిద్దరి యొక్క లౌకికమైన మైథున సంబంధమునకు సంతానం ఉండదు. ఎందుచేత అంటే వాళ్ళు పరబ్రహ్మ స్వరూపులు కనుక. అటువంటి తత్వము కలిగినటువంటి శంకరుడు దక్ష ప్రజాపతి చాలా అనుకూలంగా, చాలా సంతోషంగా ఉండేవారు. అలా ఉంటున్నటువంటి సందర్భంలో ఒకానొకప్పుడు ప్రజాపతులందరూ కలిసి సత్రయాగం చేశారు. అది చాలా దీర్ఘ సత్రయాగం. మీకు సత్రయాగం అంటే ఏమిటో మొట్టమొదటి రోజున చెప్పాను. ఎవరైతే ఋత్విక్కులుగా ఉంటారో వాళ్లే యజమానులుగా కూడా ఉండేటటువంటి ఆ యాగమునకు సత్రయాగం అని పేరు. అటువంటి సత్రయాగం చేస్తున్నారు ప్రజాపతులు. చేస్తుంటే అక్కడికి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వెళ్ళారు. బ్రహ్మగారు కనపడితే అందరూ కూడా నమస్కారం చేస్తారు. ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త, పెద్దవాడు ఇంటికి. అందుచేత ఆయన పేరు చెప్తే గౌరవిస్తారు, ఆయన కనపడితే గౌరవిస్తారు. తప్పించి బ్రహ్మగారు అవమానపడ్డం అన్నది ఉండదు. అసలు మనకి శాస్త్రంలో ఏదైనా ఆపద వస్తే అందరూ ముందు బ్రహ్మగారి దగ్గరికి ఎడుతుంటారు. అంటే ఇంటి పెద్దని ఎలా ఆదరించాలో, ఇంటి పెద్దని ఎలా గౌరవించాలో మన పురాణం చెప్తుంది. అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్లి అక్కడ కూర్చుంటే అందరూ లేచి నిలబడ్డారు, చాలా సంతోషించారు, కూర్చున్నారు. ఆ సభలో పరమశివుడు కూడా ఉన్నాడు. పరమశివుడు కూడా ఉన్నటువంటి సందర్భంలో అది చాలా బ్రహ్మాండమైన సభ, సామాన్యమైన సభ కాదు. అందులో ప్రజాపతులున్నారు, ఋషులున్నారు, మహర్షులున్నారు, బ్రహ్మర్షులున్నారు, వీళ్ళందరూ కూర్చునున్నారు. అందరూ కూర్చునుండగా అప్పుడు ఆలస్యంగా సభలోకి దక్ష ప్రజాపతి వచ్చారు. దక్ష ప్రజాపతి వస్తుంటే ఎలా ఉన్నాడో పోతన గారు చెప్పారు. సూర్యుడు భూమండలం మీదకి దిగిపోయి దొర్లి వస్తే, నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అంతటి తేజోమూర్తి. ఆయన కత్తి చేత కూడా నరకబడడం, అంతటి మంత్రభూయిష్టం శరీరం అయింది. అటువంటి తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదులు తరమిడి లేచిరప్పుడు గభాలను లేచిపోయారంతే. అయ్యో ఎవరో వచ్చారు, ఎవరండి ఆయన అని ఎవరు అడగలేదు. అందరూ దక్షుణ్ణి చూడగానే, అంటే ఆ తేజస్ అటువంటి, ఇదేదో మనం గౌరవించవలసినటువంటి వ్యక్తి, సామాన్యుడు కాడు. కాబట్టి వెంటనే లేచిపోదామని అందరూ లేచి నిలబడ్డారు. ఇద్దరు మాత్రం లేవలేదన్న. ఎవరా లేవని వాళ్ళు? పితామహ, అంటే పితామహుడు అంటే బ్రహ్మగారు. బ్రహ్మగారు లేవలేదు. భర్గులు తక్క ఎందరున్. శంకరుడికి ఒక చిత్రమైన నామం. శివుడు అనలేదు, శంకరుడు అనలేదు, రుద్రుడు అనలేదు, భర్గుడు అన్నాడు. చాలా దక్షయజ్ఞ ధ్వంసం అంతా ఈ నామంలో ఉంది రహస్యం. భర్గుడంటే ఎవరు? శివుడి యొక్క అష్టమూర్తి తత్వంలో ఆయనకి భర్గ అని ఒక నామం. భర్గ అంటే తేజస్వరూపమైనటువంటి వాడు. ఆత్మ తేజస్వరూపం. ఆ ఆత్మ వస్తువు ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపి అయి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు. ఆ భర్గనామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత ఏమవుతుందో తెలుసా అండి? మనలో ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి తొలగిపోతుంది. అంత గొప్ప నామం ఆ భర్గనామం. అందుచేత అజ్ఞానమును పోగొట్టేటటువంటి స్వరూపం ఉన్నవాడు. అజ్ఞానమును పోగొట్టేటటువంటి వాడికి అజ్ఞానం ఎందుకుంటుంది? కాబట్టి ఆయనకి రాగద్వేషాలు ఉండవు. మా మామగారు, ఈయన బ్రహ్మగారు, ఈయన ఇంకోడు, ఇవేం ఉండవు ఆయనకి. ఆయన అంతటా బ్రహ్మమును చూసి తనలో తాను రమించిపోతూ ఉంటాడు. అందుకే ఎప్పుడు శంకరుడు పద్మాసనం వేసి కూర్చుని అర్ధనిమీలిత నేత్రుడై అలా తనలో తాను పరవశించిపోతూ, మన కోటకొమ్మన్ సెంటర్ దగ్గర ఉంటుందో బొమ్మ, ఇలా 2 చెంబులు పట్టుకుని 2 పాత్రలు, తన పైన ఉన్నటువంటి చంద్రరేఖ నుంచి కరిగి కింద పడినటువంటి అమృత
రసాన్ని పట్టుకుని ఒక చెంబుతో తీసి మళ్ళీ ఇలా పోసుకుంటుంటాడు, మళ్ళీ ఆ చెంబు ఇలా కింద పెడతాడు, ఈ చెంబుతో పోసుకుంటూ ఉంటాడు. ఆయన మీద చంద్రరేఖ ఉంటుంది ఎప్పుడు. ఈ బ్రహ్మాండం అంతటా నిండిపోయి ఉంటాడు. నిండిపోయి ఉన్న వాడి మీద చంద్రరేఖ ఉంటుంది. ఆ చంద్రరేఖలో వచ్చి అమృతం పడుతూ ఉంటుంది. ఆ పడినటువంటి అమృత ధారల చేత తడిసిపోయి ఉంటాడు. ఆయన ఎంత చల్లగా ఉంటే మనందరం అంత చల్లగా ఉంటాం. అందుకే శివలింగానికి ధారాపాత్ర కట్టి ఓ దర్భ పెట్టి తడిసిపోయేటట్టు ఉంచుతారు. శివలింగం పొడిగా ఉండకూడదు. అభిషేకం మొదలు పెడితే మాత్రం పువ్వు బోర్లించి చెయ్యాలి. అందుకని అలా ధారాపాత్ర నుంచి నీరెప్పుడు పడుతూనే ఉంటుంది శివలింగం మీదకి. చల్లగా ఉంటాడు ఆయన. ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. చంటి పిల్లాళ్లాగా పరబ్రహ్మంలో రమించిపోతూ 2 చెంబులు పట్టుకుని 2 కలశలు, ఇందులో అమృతం తీసి ఇలా పోసుకుని మళ్ళీ చెయ్యిలా పెడుతూ ఉంటాడు. ఇందులోకి మళ్ళీ అమృతం నిండేలోగా ఈ పాత్రలో అమృతం ఇలా పోసుకుంటూ ఉంటాడు. పోసుకుంటూ అమృతము చేత తడిసిపోయినటువంటి దేహముతో ఉంటాడు ఆయన. అటువంటి వాడు మహాజ్ఞాని. ఆయన్ని తలుచుకుంటే చాలు జ్ఞానం ఇస్తాడు. అటువంటి శంకరుడు ఇప్పుడు అసుర సంధ్య వేళలో వెళుతూ ఉంటాడు ఆకాశ మార్గంలో. అందున వెళ్ళేటప్పుడు భూమండలం మీద ఆయన ఎక్కడ దిగడు. ఆయనకు అదొక లక్షణం ఉంది. శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, ఎక్కడ దిగుతాడంటే ఒకే ఒక్క చోట దిగుతాడు భరతఖండంలో. ఎక్కడ దిగుతాడంటే ఒక్క శ్రీశైలం కొండ మీద మాత్రం దిగుతాడు. అటువంటి స్వామి మహాజ్ఞాని, ఆత్మస్వరూపి. వాళ్ళిద్దరూ లేవకపోతే దక్షుడు లోపలికొచ్చేసాడు. లోపలికొచ్చి లేచిన వాళ్ళ వంక ప్రసన్నంగా ఏం చూడలేదు. లేవని వాళ్ళు ఎవరు సభలో చూశారు. అమ్మగారు లేవలేదు, పెద్ద పట్టించుకోలేదు. పితామహ బిరుదుంది కదా, ఆయన బొటన వేళ్ళలోంచి వచ్చాను ఊరుకున్నాడు. ఇటు చూశాడు ఎర్రటి కంటితో. అల్లుడు లేవలేదు. అల్లుడు కాబట్టి నాకు కొడుకుతో సమానం. నేను మామగారిని, పితృపంచకంలో ఒకండి, తండ్రి లాంటి వాడిని. మిగిలిన ఇంతమంది లేచారు, అల్లుడు లేవడానికి లేచి మామయ్యగారు నమస్కారం అని ఇలా అనద్దు అనలేదు. శవ ఎంత అహంకారమో అనుకున్నాడు. కడుపులో దాచుకోలేకపోయాడు. ఇది అజ్ఞానం అంటే. కన్ను ఎర్రబడిపోవడమే అజ్ఞానం. కోపం వచ్చేసింది అంతే. అందుచేత నమస్కారం ఫలానా వాడు పెట్టలేదని ఇంతమంది సభలో పెట్టని వాడిని గుర్తుపట్టాడంటే ఎంత అజ్ఞానంతో వచ్చాడో చూడండి. దక్ష ప్రజాపతి చూశాడు శంకరుడి వంక. కళ్ళు ఎర్ర పడిపోయి క్రోధంతో సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నాడు, వీడెవరు అన్నాడు. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి అల్లుడు కదా, ఎవరంటాడేమిటి, కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు, వీడెవరు అని అడుగుతాడేమిటి అని. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అర్థమైంది. ఓహో నమస్కారం పెట్టలేదు కదా, కోపం వచ్చింది. అంటే పాపం వాళ్ళు లేచి అన్నారు శివుడండి అన్నారు. మరి అడిగిన వాడిని చెప్పకపోతే వాడి మళ్ళీ ఆయన మీద ఏం కోపం వస్తుందో ఏంటంటే మనసులో అనుకున్న శివుడండి అని. ఆ మాట అనేటప్పటికి ఇంకా సర్రం అన్నాడు. శివుడా, శివుడు అంటే మంగళములను ఇచ్చువాడు అని అర్థం. ఆయన ఎప్పుడు మంగళములనే చేస్తాడు. అమంగళం చెయ్యడం ఆయనకి చేత కాదు. అందుకని ఆయనకి శివుడని పేరు. ఆ పేరు చెప్పేటప్పటికి కోపం వచ్చింది. ఆయన అన్నాడు, ఎంత దారుణమైన మాటలు వాడాడో చూడండి. వీడి శివుడని పిలిచినవాడు వీడు శివుడా? అనయము లుప్త క్రియాకలాపుండు. లుప్త క్రియాకలాపుండు అంటే అసలు ఏ పని చేయనివాడు. ఏమిటి కోపం, లేచి నమస్కారం పెట్టలేదు. వీడికి పని ఉండదు పాడుండదు, అలా కూర్చుంటాడు. వీడు ఏ పని చేయడు. మానహీనుండు. వీడికి మానం మర్యాద ఏం లేవు. ఎందుకని ఆయన దిగంబరుండు, బట్టకట్టుకోడు. మానహీనుండు, మర్యాద లేనివాడు. ఇక్కడ బయటపడిపోయాడు స్పష్టంగా. ఏమిటి మర్యాద, తనకి దండం పెట్టలేదు. అందుకని మానహీనుండు, మర్యాద లేనివాడు. అక్కడతో ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మత్త ప్రచారుండు. ఎప్పుడు మదించినటువంటి వాడు ఎలా ఉంటాడో, పిచ్చాడు అలా తిరుగుతుంటాడు. ఉన్మత్త ప్రియుండు, శివాళ్ళందరినీ వెంటేసుకు తిరుగుతుంటాడు. అలాంటి వాళ్ళంటే వీడికి ఇష్టం. దిగంబరుండు, బట్టే కట్టుకోడు. భూత ప్రేత పరివృతుండు, ఎప్పుడు చుట్టూ భూతాల్ని, ప్రేతాల్ని, పిశాచాల్ని పెట్టుకు తిరుగుతాడు. తామస ప్రమద గణ నాథుండు, తామసమైనటువంటి ప్రమదగణాలకన్నింటికీ కూడా నాథుడై ఉండేటటువంటి వాడు. భూతిలిప్తుండు, శ్మశానంలో కాలినటువంటి శవానం యొక్క బూడిదని తీసి ఒంటికి రాసుకుంటాడు. అస్థిభూషణుండు, ఆ శవం కాలిపోయిన తర్వాత ఉన్న ఎముకలు తీసి దండ కొట్టుకుని మెళ్ళలో వేసుకుంటూ ఉంటాడు. అక్కడతో ఊరుకున్నాడా? నష్ట శౌచుండు, అసలు వీడికి శౌచమే లేదు. అంతమునందు లేదు, బాహ్యమునందు లేదు, రెండింటి యందు శౌచం లేదు. దుష్ట హృదయుండు, మంచి హృదయం కాదు, చాలా దుష్టమైనటువంటి హృదయం ఉన్నవాడు. ఉన్మత్తనాథుండు, పిచ్చాళ్ళందరికీ వీడి నాయకుడు. ఉగ్ర పరేత భూ నికేతనుండు, శవాలన్నింటినీ ఎక్కడ కాలుస్తారో అందరూ ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారో అటువంటి శ్మశానంలో తిరిగేవాడు. వితత స్రస్త కేశుండు, జుట్టు దువ్వుకోవడమే చేత కాదు, ఎప్పుడు జడలు కట్టేసి పెద్ద జటాజూటం ఒకటి కట్టుకు తిరుగుతుంటాడు. లేదా ఇలా చిమ్ముకుని విరజిమ్ముకుని తిరుగుతుంటాడు. అశుచి, అసలు చూస్తేనే భయం వేస్తుంది. ముట్టుకో బుద్ధేదు, అమంగళకరుడు. అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమెట్లు కలిగి. ఇతనికి శివుడని పేరు ఎవరు పెట్టారు? ఎలా మంగళకరుడు. యజ్ఞోపవీతం లేని వాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి, స్వరం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టుంది వీడిని శివుడని పిలవడం. ఎవడు పిలిచాడు వీడిని శివుడని? అంత దారుణంగా మాట్లాడాడో చూడ. భయంకరమైన శివనింద చేశాడు. ఇదంతా చేస్తున్నప్పుడు శంకరుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా సంతోషంగా నవ్వుతూ కూర్చున్నాడు కుర్చీలో. ఈయన మాత్రం చాలా తిట్టేశాడు. ఆయన పాపం నవ్వుతూ కూర్చున్నాడు. భర్గుడు కాబట్టి ఈయనకి ముచ్చులా కనపడుతున్నాడు ఆయన మాట్లాడడానికి. ఆయన ఏం మాట్లాడలేదు. కోపం వచ్చేసి అన్నాడు, ఇన్ని మాటలన్నా నువ్వు పలకలేదు,
లేవలేదు, నమస్కరించలేదు, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. ఇవ్వాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యందు నీకు హవిర్భాగము లేకుండుగాక అని శపించాడు. ఈశ్వరుడికి హవిర్భాగం లేనప్పుడు ఇంకా యజ్ఞం ఏమిటి, యాగం ఏమిటంటే అది యజ్ఞయాగాదులు అనిపించుకుంటాయా? అవి అదో అజ్ఞానం అంతే. కాబట్టి తన పరిధిని దాటిపోయి నీకు యజ్ఞములందు హవిస్సునందు భాగము లేకుండుగాక అని శపించి అక్కడి నుంచి కదిలిపోయి మంచి వేగంతో విస్సురుగా లేచి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కూడా శంకరుడు ఏమనలేదు. అది విచిత్రం. ఇంత కోప్పడితే, ఇంత శపిస్తే ఏమీ అనలేదు. అలా ఊరు శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువుకి సంతోషం కలిగింది. భృగువుకి సంతోషం కలిగి ఆయనకి కొంచెం విష్ణు ప్రీతి ఎక్కువ భృగువుకి. అందుచేత శివుడు విష్ణువు కన్నా భేదం అనుకుని శివుణ్ణి తిడుతుంటే ఇలా సంజ్ఞ చేశాడు దక్షుడికి. ఓ కానీ 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 అన్నాడు. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు. ఈయనకి శివుడు అంటే ఇష్టం, నందికి వాహనం కదండి. ఈయనకి కోపం వచ్చింది, ఎక్కడలేని కోపం. మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత శాపాలు, ఇన్ని మాటలు అంటాడా, నేను శపిస్తున్నాను దక్షుణ్ణి. ఏమిటో తెలుసా? దక్షుడు ఇవ్వాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక, భార్య యందు రమించుగాక, కామమునకు వశుడగుడుగాక, ఆహారము మధురమైన ఆహారములు తినడం, రకరకములైన ఆహారములు తినడములు యందు వ్యగ్రత కలుగుగాక, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వభాగమునందున్న కర్మయందు లంపటుడగుగాక, దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి కలుగుకుండుగాక, వారికి మోక్షము రాకుండుగాక, నిరంతరము కర్మ పుణ్యము మళ్ళీ సుఖము మళ్ళీ అనుభవించడం, మళ్ళీ జన్మ, ఇలా వాళ్ళు జన్మ చక్రమునందు తిరుగుతుందురుగాక అని ఇన్ని శాపాలు నందీశ్వరుడు ఇచ్చేశాడు. దక్షుడు ఎన్ని తిట్టాడో నందుడు ఎన్ని శాపాలు ఇచ్చాడు. ఎప్పుడైతే నందీశ్వరుడు ఇన్ని శాపాలు ఇచ్చాడో భృగువు కోపం వచ్చి ఆయన లేచాడు. ఎలా అయిపోతుందో చూడండి సమాజం, ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం. దక్షయజ్ఞం మనకి నేర్పుతుంది. ఇందులో అసలు విష్ణు స్వరూపం గాని శివస్వరూపం గాని ఏమైనా మాట్లాడుతున్నాయా? ఏమీ లేదు, నవ్వుతూ కూర్చున్నారు. ఆయన రాలేదు, ఈయన మాట్లాడలేదు. పోనీ నందీశ్వరుని సహబాష్ భలే చేసేవారో బాబు, నేను ఏమనలేకపోయాను కానీ అనలేదు. అది విచిత్రం. ఆయన అలాగే ఉన్నాడని. ఈ భృగువు లేచాడు. లేచి ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుడు యొక్క వ్రతాన్ని అవలంబిస్తారో అటువంటి వారిని అనుసరించి ఎవరు పెడతారో అటువంటి వారు వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండని నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమి మీద తిరిగెదరుగాక, అంటే వేద విరుద్ధమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారని ఆయన శాపం ఇచ్చాడు. భృగువు ఇటు శపించాడు, నందీశ్వరుడు అటు శపించాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి? సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది. పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి? వాళ్ళ సభలో ఎంత అల్లరైందో తెలుసా, మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి. ఆయన అసలు చెప్పలేదు. అంటే మామగారు ఇన్ని మాటలు అన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు. ఆయన భక్తు భర్గుడు, ఆయనకి ఎందుకు ఎడుతుంది? ఆయనకి వెళ్ళలేదు. కానీ కొన్నాళ్ళు అయిపోయింది. దక్షుడు మాత్రం కక్ష వదిలిపెట్టలేదు. ఎలాగైనా సరే అవమానించాలి రుద్రుణ్ణి. ఎందుకు అవమానించాలి? నేను ఇన్ని మాటలు అన్నాను, కనీసం మా అమ్మాయికి వెళ్ళి చెప్పలేదు, మా అమ్మాయి ఫోన్ చేయలేదు, నాన్నగారు మీరు ఇలా అన్నారు. కానీ ఫోన్ చేయలేదంటే ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా అని కాదు, వాళ్ళ అమ్మాయి అన్నట్టు, వాళ్ళు బాధపడినట్టు, వాళ్ళు కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు ఎవరూ చెప్పట్లేదు. ఆయన పూర్వంలాగే హాయిగా సాయంకాలం ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడండి. మళ్ళీ మొదలెట్టేశాడు డాన్స్. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం జలంబితం భుజంగ తుంగ మాలికం ఢమడ్ఢమడ్ఢమడ్నినాదమడ్డవర్వయం చకార చండ తండవంతనోతున శివ శివం అని మళ్ళీ నాట్యం చేసేస్తున్నాడు. తన పనిలో తానున్నాడు, హాయిగా జ్ఞానబోధ చేస్తున్నాడు. మీరు నోరు వేసుకొని అలా తిట్టారా, భృగు తిట్టాడు, నంది తిట్టారని పట్టించుకునేది రాత్రి బాగున్నాడు అంతే. ఆయన పనిలో ఆయన ఉన్నాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అలా కాదరా, ఏదో ఒకటి చెయ్యాలి అవమానించడానికి. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్రతం ఒకటి మొదలు పెట్టాడు. దాన్ని ఒక నిరీశ్వర యాగం, అంటే నేను శంకరుడికి హవిర్భాగములు లేని యాగం చేస్తాను. ఇప్పుడైనా సరే బయటకు వస్తారు కదా, కోపం వచ్చి చూస్తాను ఏం చేస్తాడు అని ఒక యాగం తలబెట్టి అందరికి ఆహ్వానాలు పంపించాడు, శుభలేఖలు పంపించి అందులో దానికి ఒక పేరు పెట్టాడు. ఏమనో తెలుసా అండి? బృహస్పతి వసనము అని పేరెట్టాడు. దాని పేరు పెట్టది చేస్తున్నాను. దాని ముందు వాజపేయం చేశాడు. చేసి ఒక యాగం చేస్తే దానికి అందరూ బయలుదేరి వెడుతున్నారు. ఋషులు వాళ్ళు వెళ్ళకపోతే ప్రజాపతులకు అధిపతి ఏం చేపిస్తాడో. చేస్తున్న యాగం మామూలుగా చేయట్లేదు, అవతల వాళ్ళ మీద కక్షతో చేస్తున్నాడు యాగం. ఎవరొచ్చారో ఎవరు రాలేదో బాగా పట్టించుకోవడం. ఎందుకని పార్టీలు బయటకు వస్తాయి ఇప్పుడే, అందుకని బాగా చూస్తాడు. ఈ అలవాటు ఇంతకు ముందుంది ఆయనకి. సభలో చూశాడు, చూసి శంకరుడు లేవలేదనే ఇంత అల్లరి మొదలెట్టాడు. యాగం రావడానికి అదో కారణం. అప్పుడు సభలోనే అంతలా చూశాడు. ఇప్పుడు వెళ్ళకపోతే చూడడం లేనిపోను కూడా ఎందుకు వచ్చిందండి? వెళ్ళి ఏదో ఒకసారి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా జరగాలండి, ఆల్ ది బెస్ట్, మీ యాగం బాగా జరగాలని మాట నేర్చేస్తే మనకి ఏ గొడవ ఉండదు పదండి అన్నారు.
అందుకని అందరూ దక్షుడి సభకు వస్తున్నారు. రాని వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు రాకూడదు. అందుకని శ్రీ మహావిష్ణువు రాలేదు, చతుర్ముఖ బ్రహ్మగారు రాలేదు, వాళ్ళిద్దరు రాలేదు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఋషులు వాళ్ళు అందరూ వెడుతున్నారు. వెడుతుంటే ఒక రోజున పార్వతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు, దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు, ఆహ్వానం వచ్చింది, అందుకని మనం అందరం వెడుతున్నాం అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి కిందకి దిగి శివుడి దగ్గరికి వచ్చి ఆవిడంది, స్వామి మీరు ఎంత దయామయులండి, మీలాంటి భర్త దొరకడం ఎంత అదృష్టం. కోరితే నగ చేయించేవాడు ఉంటాడు, నెక్లెస్ చేయించేవాడు ఉంటాడు, మీ శరీరంలో అర్ధభాగం ఇచ్చారు. మీ దగ్గర పొందినంత గౌరవం నేను పొందినట్టు ఏ భార్య ఎవరి దగ్గర పొందలేదు, అంత గౌరవించారు. ఏమండి నాదొక్క మాట, మా నాన్నగారు యాగం చేస్తున్నారట, అదిగో చూసారా వాళ్ళందరూ మంచి మంచి పట్టుబట్టలు కట్టుకుని చక్క హారాలు వేసుకుని నగలు వేసుకుని అన్ని వేసుకుని వాళ్ళ వాహనాల మీద వెళుతున్నారు. పైగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఊరుకున్నారా? కైలాసం నుంచి వెళ్ళిపోతూ అక్కడ కనపడ్డ వాళ్ళని పార్వతీదేవి వెళ్ళిపోయిందా అందాం అంటే ఇంకా వెళ్ళలేదంటే అదేమిటి కూతురు వెళ్ళొద్దు, మనమే వెళ్ళిపోతున్నాం, ముందెళ్ళాలి అసలు 10 రోజుల ముందు, ఇంకా వెళ్ళలేదా అంటూ వెడుతూ ఉండడం. కాబట్టి ఆవిడ నాకు వెళ్ళాలనుందండి అని ఆవిడ గమ్మత్తైన మాట అందండి. ఆవిడంది, ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి యాగం చూడ్డానికి ఏమండి మనం కూడా వెడితే మీరెప్పుడు తపస్సన అలా ఉంటారు, మీరేమో ఏమీ పట్టించుకోరు, కానీ కనీసం ఇప్పుడు వెళ్తే మా 15 మంది అక్క చెల్లెళ్ళు వస్తారు, మా పిన్నులు వస్తారు, మా అమ్మ మా తమ్ముళ్ళు అందరూ ఉంటారు కదా, మా నాన్నగారిని చూసి ఎన్నాళ్ళైందో ఒక్కసారి చూసొద్దాం అనిపిస్తోందండి, వెడదాం అంది. అనేటప్పటికీ శంకరుడు ఇలా చూశాడు, ఆహ్వాన పత్రాలు వాళ్ళందరికీ వెళ్ళాయి, వీళ్ళకి ఆహ్వాన పత్రం రాలేదు, మనకి రాలేదు కదా ఆహ్వానం అన్నట్టుగా చూస్తున్నాడు శంకరుడు. మరి వాళ్ళందరికీ ఎలా తెలిసింది ఆహ్వానాలు వెళ్ళాయి కదా, మన ఎవరు పిలిచారని వెడదాం అని చూస్తున్నాడని పసిగట్టేసింది. ఆయన మనస్సు తెలియని ఇల్లాలా మా తల్లి. అందుకని ఆవిడంది, ఏమండి పిలవలేదు అందుకే కదా మనం వెళ్ళకూడదు అన్నట్టుగా మీరు చూస్తున్నారు, మిగిలిన వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, కానీ కొంతమంది పిలవకపోయినా వెళ్లి తీరాలి. అలా ఎవరెవరిళ్ళకి వెళ్ళాలో తెలుసా? జనక తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు, ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయడు, అందుకని వెళ్ళొచ్చు. గురువు గారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు, వెళ్లి గురువు గారి దర్శనం చేసుకుని రావచ్చు. సుహృత్ స్నేహితుడు, మనసెరిగినటువంటి స్నేహితుడు, ఆయన మన్నేం పిలవలేదు కదా మనం వెళ్ళక్కర్లేదు అనకూడదు, ఎప్పుడో అప్పుడు ఒకసారి వెళ్లి చూసి వస్తూ ఉండాలి స్నేహితుడిని. జననాయక, రాజుగారి ఇంటికి వెళ్ళి రావచ్చు, రాజుగారు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అనకూడదు, రాజు ఇంటికి వెళ్ళాలి. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా వెడతారు ఇక్కడికంది. అంటే ఇప్పుడు వెళ్ళకపోతే పిలుపు లేదని నువ్వేమైపోతావు, కాబట్టి మనం వెళ్ళొచ్చు అందాడు. శంకరుడు తక్కువడా, ఆయన అన్నాడు, పార్వతి నువ్వు చెప్పినది యథార్థమే, ఇంటికి పిలుపు లేకపోయినా కూడా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు, అధికారం ఉంది. కానీ నేను కూడా ఒక మాట చెప్తాను విను. కొంతమంది పుట్టుకతో విద్య ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, రూపం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, లేనిదేది అంటే అటువంటి వారి దగ్గర ఉండవలసినటువంటి ప్రేమ ఉండదు, ఎప్పుడూ వైషమ్యాన్నే చూస్తుంటారు, గుణములు చూడరు. సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్పేస్తున్నాను పార్వతి, ఇతపూర్వం మీ తండ్రి గారు నన్ను ఒక సభలో అవమానం చేసి మాట్లాడారు, దానికి అంతటికీ కారణం ఏమిటి, నేను లేచి నిలబడలేదు అని ఆయన అనుకున్నాడు, కానీ అసలు జరిగిన యథార్థం నేను చెప్తాను విను పార్వతి అన్నది. దేహభ్రాంతి కలిగినటువంటి వాడు తను వస్తున్నప్పుడు తన శరీరమునకు నమస్కారం చెయ్యాలని కోరుకుంటాడు, కానీ ఆత్మస్థితిగతుడైనటువంటి వాడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాసుదేవుడే లోపల నడిచొస్తున్నాడు అనుకుని ఆ బ్రహ్మమునందు రమిస్తున్నవాడు ఆ వాసుదేవ దర్శనం చేసుకుని అలాగే ఉండి ఆ వాసుదేవుడికే తన మనస్సులో నమస్కారం చేస్తాడు. నేను అలా చేశాను మీ నాన్నగారికి, కానీ వారు దేహబుద్ధి ఎందున్నారు, తన శరీరానికి లేచి నిలబడి నమస్కారం చేయలేదు అనుకుంటున్నారు, కాబట్టి వారికి నా స్థాయి తెలియలేదు, కాబట్టి వారు ఎప్పటికీ కూడా నా యందు అనుకూల్యముతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం విడితే ఏమవుతుంది, ఎలాగో అలా అవమానించాలి, అందుకని ఏం చేస్తారు, తలుపు తీసి అసలు పలకరించారు, అసలు మాట్లాడరు. అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఇవి శివుడు చెప్పాడండి, నా సొంతంగా చెప్పట్లేదు. ఇంకా జరిగేది ఏమిటో నేను చెప్తాను విను. వాళ్ళు ఎంత దారుణమైన మాట మాట్లాడతారు, ఎంత అవమానిస్తారంటే దాని వలన రాత్రి నిద్ర పట్టదు. ఇంటికొచ్చి నీ ఇంట్లో నీ మంచం మీద నువ్వు పడుకుంటే ఆ మాటలే శూలాల్లా గుచ్చుకుంటుంటే నిద్రపోక కన్నులంబట నీరు వస్తుంది. శంకరుడు నిర్దాక్షిణ్యంగా తీర్పు చెప్పాడు, అందుకని మనం వెళ్ళకూడదు పార్వతి. ఇంకొకటి చెప్పనా, నువ్వు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో చాలా ఇష్టమైన పిల్లవి, ఆఖరణ పుట్టినటువంటి దానివి, కాబట్టి సహజంగా మీ తల్లికి మీ తండ్రి గారికి కూడా నువ్వంటే ఇష్టమే. కానీ ఇవాళ నువ్వు దక్షుడి కూతురిగా ఆయన చూడడం, నువ్వు నాకు భార్యవైన కారణం చేత నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్లే అని నీ తండ్రి గారు నిన్ను పూజించాడు. ఆ తర్వాత నువ్వు చాలా బాధపడిపోతావు, మరణ సదృశమైన వేదన పొందుతావు అలాంటి వాళ్ళు ఇళ్ళకెడితే, కాబట్టి వెళ్ళకు, తప్పు లేదని చెప్పాడు. ఆవిడంది, అని నాకు వెళ్ళాలని అనిపిస్తోంది అంది. నువ్వు వెళ్ళవచ్చు
అన్నాడు. ఆయన త్రికాలజ్ఞుడు, ఆయనకి తెలియదండి. అనేసరికి తల్లి గబగబా పక్కన పరమశివుడు రావట్లేదు అన్న బాధతోటే బయలుదేరి. అబ్బో ఏమి వర్ణన చేస్తారో, ఆ కాళ్లకున్నటువంటి గజ్జలు మోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని అమ్మవారు బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణాలందరూ అమ్మవారు ఆడుకుంటూ వెళ్ళడానికి పూలబంతులు, మధ్యలో చూసుకోవడానికి అద్దాలు, పెట్లతో బంగారు ఆభరణాలు, చీనాంబరాలు అన్ని పట్టుకుని అమ్మవారి వెనకాతల ఎందుకైనా మంచిదని రక్షణగా మణిభద్రుడితో కలిసి ప్రమథగణాలు బయలుదేరి అందరూ కలిసి పుట్టింటికి వచ్చారు. వచ్చేటప్పటికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చున్నాడు. దక్ష ప్రజాపతి పరివారం అంతా కూర్చున్నాడు. ఆ యాగం దేనికోసం చేస్తున్నాడు? శివుణ్ణి అవమానించడానికే చేస్తున్నాడు. వృషభవాహనం దిగి పార్వతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి నడిచి వస్తోంది తన కూతురై దాక్షాయణి అని పేరు పెట్టుకుని. లేవలేదు, పలకరించలేదు. పలకరించకపోతే ఆ తల్లి ఇంత కష్టపడి వెడితే కనీసం ఆ దక్ష ప్రజాపతి యొక్క భార్య, అక్క చెల్లెళ్ళు తప్ప, అన్నదమ్ములు తప్ప దక్షుడు ఏమ్మా వచ్చావా అని కూడా అనలేదు. ఇంత ప్రేమగా చూసే తండ్రి అమ్మ నువ్వు వచ్చావా అమ్మ రా అని అనలేదు. భర్తని నిందించాడు. తను వచ్చింది అమ్మ వచ్చావా అని కూతురు మీద ప్రేమ చూపించలేదు. చాలా బాధపడింది. ఆ తల్లి వచ్చింది, పిన్నులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, పలకరించారు. సభామంటపంలోకి వెళ్ళింది. ఆవిడ్ని పలకరించి ఎందుకు పలకరించలేదు? ఎవరు పలకరిస్తే ఏం చెప్పిస్తాడు? అవమానించడానికే కదా చేస్తున్నాడు యాగం. ఎంతంత పాపం మూట కట్టుకుంటారో చూడండి. ఎవ్వరూ పలకరించకపోతే ఆవిడ చాలా ఖేదం పొందింది. ఆఖరికి యాగమంటపంలో అమ్మ అలా కూర్చో అని అనలేదు. అనకపోతే మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తోంది. సమస్త బ్రహ్మాండములను కాల్చేస్తుందా అన్నట్లు. ఇప్పుడు చూశాడు. చూసి విచ్చుకత్తులు పైకి తీశారు. సంపవతల పారేస్తాం దక్షుణ్ణి అన్నారు. అమ్మవారు వారించింది, సంపకండి అని పిలిచింది. దక్షుడు ఇలా రా. వచ్చాడు, నిలబడ్డాడు. ఏమిరా నీ అహంకారం? నీ చిత్తం వచ్చినట్టు కూశావా? పరమశివుణ్ణి పట్టుకుని బూడిద రాసుకుంటాడు, భూత ప్రేతాలతో తిరుగుతాడు, శ్మశానంలో ఉంటాడని కారు కూతలు కూస్తున్నావు శంకరుణ్ణి ఉద్దేశించి. నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా? నీకెప్పుడైనా తెలుసా ఎందుకు తిరుగుతాడో? శివుడు పైకి ఎంత అమంగళంగా కనపడతాడో లోపల ఎంత మంగళకరుడో ఎప్పుడైనా విచారణ చేశావా? ఓరి చేతకాని చవట, శివుడే అంత అమంగళకరుడైతే ఏ చతుర్ముఖ బ్రహ్మ బొటనవేల్లోంచి నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుడు యొక్క పాదరేణువుల్ని తల మీద చల్లుకుంటున్నాడు నాకు శక్తి రావాలని. బ్రహ్మగారిని చూసేనా నీకు బుద్ధి రాలేదరా? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? శంకరుడు గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? శివ అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి మహాపాతకములు దగ్ధమవుతాయి. అటువంటి శివనామాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతావా? శివనామం చెప్పుకున్న వాడికి లోటు లేదు. రాయి కూడా పువ్వు అయిపోతుంది, సముద్రము భూమి అయిపోతుంది, వజ్రము పూలదండ అయిపోతుంది. అంతటి అభయంకరుడై ఎవరి నామం చెప్పుకుని లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్ముణ్ణి పట్టుకుని అనరాని మాటలంటావా? దాని లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా నీ చిత్తం వచ్చినట్టు మాట్లాడతావా? పైకి మాంసనేత్రమునకు ఏది కనపడుతోందో అది చూసి దాన్ని బట్టి నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావా? ఇలా మాట్లాడవచ్చా? ఇదే నీకొక మాట చెప్తున్నాను. అసలు శాస్త్రమునందు సిద్ధాంతమేదో తెలుసా? ఆవిడొక మాట అడిగింది. భర్గు తిరస్కరించిన వారి జిహ్వ కోయవలయు. ఎవడైనా సరే శంకరుణ్ణి నింద చేస్తే వాడి నాలుక పట్టి పైకి లాగి కొండ నాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అలా నీకు చెయ్యడానికి అధికారం లేకపోతే ఎదుటివాడి నాలిక కోసేయకూడదు. నాకు అధికారం లేదనుకుంటే ఉత్తర క్షణం ఎక్కడ శివనింద జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ రోజు అన్నం తిండం మానేయాలి ప్రాయశ్చిత్తంగా. అలా చేయకపోతే వాడు అధమాధముడైపోతాడు. అలా మాట్లాడకూడదు శంకరుడి గురించి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇలాగా? ఇంకొక మాట చెప్తున్నాను. నువ్వు దుర్మార్గుడివి, దుష్టాత్ముడి. అందుకే శంకరుణ్ణి నింద చేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుడి సాన్నిధ్యంలో కూర్చునుంటే చూసిన వాళ్ళు దాక్షాయిణి అని పిలుస్తారు. నీ దుర్మార్గుడవైన నీ కుమార్తెగా దాక్షాయిణి అని పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. నాకు ఆ పేరు ఇంకా ఇష్టం లేదు. అందుకే నేనేం చేస్తానో తెలుసా? నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతున్నాను అని పద్మాసనం వేసి కూర్చుంది. పలకరించలేదు దుర్మార్గుడు. పద్మాసనం వేసి కూర్చుని అమ్మవారు ప్రాణ అపాన వ్యాన వాయువుల్ని నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆ పైన ఉదాన వాయువుని తీసుకొచ్చి హృదయం మించి పైకి తీసుకొచ్చి కనుభమల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములన్నింటిలోంచి అనిలం అనేటటువంటి అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని ఎందు శరీరాన్ని దగ్ధం చేసి బూది కుప్పై కింద పడిపోయింది. ఇంద పడిపోగానే హాహాకారాలు మిన్నుముట్టాయి సభలో. మిన్నుముట్టి అరే రే కన్న కూతురు యాగశాలలో ప్రాణం విడిచిపెట్టింది. ఈ దురాత్ముడు బ్రాహ్మణుడు వీడు పలకరించలేదు కూతురు అని ఆశ్చర్యపోతుండగా ఇంకా ప్రమథగణాలకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డాడు. భృగువికి చాలా సంతోషం కలిగి ఎంత కాలానికి రావు. భృగువికి చాలా సంతోషం కలిగి ఎంత
కాలానికి రా ఒక మంచి మాట, శంకరుడి భార్య మరణించి అన్న ఆనందంతో వెంటనే హోమం చేసి అందులోంచి రుభులనబడేటటువంటి దేవతల్ని సృష్టించి రుద్రగణాలని తరిమి కొట్టించాడు. చాలా మంది పడిపోయారు, చాలా మంది రక్తం కారుతూ కైలాసం వైపుకు పారిపోయారు. ఈ విషయాన్ని నారదుడు వెళ్లి చెప్పాడు శంకరుడికి. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. కూర్చున్నవాడి దగ్గరికి వెళ్లి చెప్పాడు నారదుడు, అయ్యా నీ భార్య విడితే దక్షుడిలా ప్రవర్తించాడు, నీ భార్య శరీరం విడిచిపెట్టేసి యోగాగ్నిలో దగ్ధమైపోయిందని చెప్పి. ఆ మాట వినేసరికి అంతే ఎక్కడ లేని కోపం వచ్చేసి ఇంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు. ఒక్కసారి లేచాడు, పెద్ద వికటాట్టహాసం ఒకటి చేశాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండాలు కదిలిపోయాయి. అటువంటి వికటాట్టహాసం ఒకటి చేశాడు. మిరిసిపోతున్న జటను ఒక దాన్ని ఊడబెరికాడు. ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు నిలబడి. కొట్టేసరికి అందులోంచి అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృందీల దీర్ఘ శరీరమమల ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జడ్డ దిగ్వేదండ శుంఠాప దుర్దండ సహస్రధృతి హేతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నిరీక్షణగతి దుర్నిరీక్షమప్ప గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు మెరయ ఘన కపాలాస్తి మలికలు దనర లోక భీకర రుద్రుడగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించి ఆ జట పెట్టి కొట్టేటప్పటికే ఒక పెద్ద శరీరం పుట్టింది అందులోంచి. ఆ శరీరాన్ని చూసేటప్పటికే హడిలిపోయారంటే అటువంటి అంటే స్వరూపం అది. పుట్టగానే విరిసిపోతున్నటువంటి జుత్తు, పెద్ద కపాలమాల ధరించాడు. పెద్ద ఉద్వేగంతో ఒక్కసారి దూకి పరమశివుడి దగ్గరికి వచ్చి ఒకసారి ప్రదక్షిణం చేశాట. ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. తండ్రి నాకేం ఆనతన్నాడు. సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయి అన్నాడు. అనగానే ఆయన కాళ్ళకి ఉన్నటువంటి ఆ మణి మంజీరములు పెద్ద ధనులు చేస్తున్నాయి. ఒక్కసారి పెద్ద ధనులు వచ్చేటట్టుగా ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు. ఎలా ఉంది ఆ స్వరూపం? లయతాండవం చేసి లోకాలన్నింటినీ లయం చేసేసే ముందు ఈ భూమండలాన్ని మోసేటటువంటి 4 ఏనుగుల్ని శంకరుడు తన త్రిశూలానికి గుచ్చి భుజం మీద వేసుకుని ప్రళయతాండవం ఎలా చేస్తాడో అలా బయలుదేరితే ఆ ధ్వనితో ప్రమదగణాలన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే యాగంలో ఉన్న వాళ్ళు విన్నారు ఆ శబ్దాన్ని. విని ఏమిట్రా ఈ శబ్దం, ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు, ఏం జరుగుతోంది అన్నారు. దక్ష ప్రజాపతి భార్య అనుకుంది ఉపద్రవం వచ్చేసింది, మా ఆయన చెయ్యకూడని పని చేసేశాడు అనుకుంది. ఇంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఒరే ఎటువంటి వాడరా మహానుభావుడు, పిలిస్తే చాలు శంభో శంకర అంటే చాలు ప్రసన్నమైపోతాడు. అటువంటి వాణ్ణి రోషింపచేశాం, కోపం వచ్చేట్టు చేశాం. అంతే వీరభద్రుడు వచ్చేశాడు. వచ్చేసి యజ్ఞమంటపాలన్నీ పడగొట్టేశారు. ఎంత గొప్ప యజ్ఞ ధ్వంసమో పడగొట్టేశారు. ఆ అగ్ని కార్యం చేసేటటువంటి మంటలు లేస్తున్నాయి. ఈ మంటలకి గౌరవం ఏమిట్రా అన్నారు. ఈ అగ్నిహోత్రుడు రుద్రుడు లేని యాగం జరుగుతుంటే ఇంత సహకరించి హవిస్సులు తీసుకెళ్తుండడమా, సిగ్గుండక్కర్లేదు అని మూత్రం పోసి ఆపేశారు ఆ యజ్ఞగుండాల్లో ఉన్న అగ్నిహోత్రాన్ని. ఆపేసి భృగువు దగ్గరికి వెళ్ళాడు నందీశ్వరుడు. ఏమిరా నువ్వేనా? ఆనాడు సభలో శంకరనింద జరుగుతుంటే ఇలా కళ్ళెగరేసిన వాడివి నువ్వే కదా, ఇప్పుడు అనుభవిస్తావు దానికి శిక్ష అని గడ్డం కింద ఎడంచెయ్యేసి పట్టుకుని ముంజికాయని బొటనవేలు పెట్టి పైకెత్తేసినట్టు బొటనవేలుతో 2 గుడ్లు ఉత్తరించేశారు. 2 కళ్ళు ఊడి కింద పడిపోయిన తర్వాత ఆ మీసాలు గడ్డాలు పట్టుకుని పీకేశారు పూర్తిగా. మీసం ఊడిపోయింది, గడ్డం ఊడిపోయింది. నెత్తురోడుతూ కింద పడిపోయాడు కళ్ళు కనపడకుండా. పూషా అనబడేటటువంటి సూర్యుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా నువ్వు శంకరనింద జరుగుతుంటే పెద్ద నోరు తెరిచి నవ్వావు, ఇప్పుడు నీకు శిక్ష చూడని ఆ నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. ఆయన 2 దవడలు తెరిచాడు. ఆ పళ్ళన్నీ పీకేశారు. పీకేస్తే బోసినోరు అయిపోయింది. అన్ని పళ్ళు పీకేసి నెత్తురు కారిపోతున్న నోటితో ఆ పూషణ వదిలేశారు. ఆఖరికి వీరభద్రుడు ఈయన దగ్గరికి వెళ్ళాడు, దక్ష ప్రజాపతి దగ్గర వెళ్లి కింద పారేసి గుండెల మీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠాన్ని కోసేశాడు. ఆ కంఠం తెగలేదు. ఆశ్చర్యపోయాడు. శరీరం అంతా మంత్రపూతమైపోయింది. ఎలా తుంచాలనుకున్నాడు. యజ్ఞ పశువు యొక్క శరీరాన్ని ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను, ఈ దుర్మార్గుడు శివలింగ చేశాడు అని గుండెల మీద కుడికాలు వేసి తొక్కి పెట్టి తోటకూర కాడ తిప్పేసినట్టు కంఠాన్ని తిప్పేసి ఊడబెరికేసి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో జరుగుతున్న అగ్నిహోత్రంలో పారేశాడు. యజ్ఞంలో కాలిపోయింది. తలలేనటువంటి మొండెం పడిపోయి ఉండిపోయింది. బ్రాహ్మణులు చూసి హాహాకారాలు చేశారు. దారుణం రా ఇది, ఇంత గొప్పగా దక్షయజ్ఞ ధ్వంసం జరిగిపోతోందని. ఎక్కడి వారాలు అక్కడ కాకావికలై పారిపోతున్నారు. దారి దొరికితే చాలని పారిపోతున్న వాళ్ళని రాళ్ల పెట్టి కొడుతున్నారు. రక్షించిన వాడు లేడు. జ్ఞాపకం పెట్టుకో. నింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేద దృష్టి ఎంత ప్రమాదకరమో పోతన గారు వ్యాసుల వారు భిక్ష పెట్టి చెప్తున్నారు జాతికి. ఈశ్వరుణ్ణి ఒక్కడిగా చూడడం నేర్చుకో, లేకపోతే పాడైపోతావు. ఏమైంది?
అప్పుడు అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా పాపకర్మ చేసేశాం, చెయ్యకూడనటువంటి పని చేశాం, పరమశివుడికి హవిర్భాగములు లేనటువంటి యజ్ఞాన్ని చేశాం, దానివల్ల ఇంత ఉపద్రవం వచ్చింది, ఏం చెయ్యమంటావు అని అడిగారు. ఆయన అన్నాడు, మీకు అసలు బుద్ధుందిరా, మీరు పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? కాల్సనా? ఎందుకురా యజ్ఞం అని అడిగాడు. ఎందుకు యజ్ఞం, ఎందుకు దుర్మార్గపు యజ్ఞాలు? మీకు చేస్తే యజ్ఞం సరిగ్గా చెయ్యాలి, అంతేకాని యజ్ఞం చేసి కాసేపు శంకరనింద చేయడం కోసం, శివనింద చేయడం కోసం యాగాలు యజ్ఞాలా? ఎవడు చెప్పిన యజ్ఞాలు రా మీకు యజ్ఞాలు? మీరు చేసిన పని వల్ల మీరు దుర్మార్గులైపోతారా, పాడైపోతారా? అయ్యా పాడయ్యపోయాం, చావగొట్టేశారు, భృగువుకి కళ్ళు పోయాయి, పూషకి దంతాలు పోయాయి, మాకు ఒళ్ళంతా దెబ్బలు, నెత్తుర్లు కారిపోతున్నాయి, చాలా మంది అక్కడే పడిపోయారు. ఇప్పుడు తిన్నది చాలు, నువ్వు తిట్టింది చాలు, మాకు మార్గం చెప్పాను. ఒక్కటే మార్గం, ఎవరి పట్ల తప్పు చేశారో వాడి దగ్గరికి వెళ్ళి పడిపోండి. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కటే, ఆయన దగ్గర ఉన్న లక్షణం, ఎన్ని తప్పులు చేసినా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతే మళ్ళీ రక్షిస్తున్నారు. బాబోయ్, కైలాసం వైపుకి వెళ్ళడమే అడిగిపోతున్నా, నువ్వు రా మాతో అన్నారు. సరే పదండి అని చతుర్ముఖ బ్రహ్మగారు తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత కైలాస పర్వతాన్ని వర్ణన చేస్తారు. అక్కడ ఎందరో సిద్ధులు, సాధ్యులు, తపస్సు చేసుకునే వాళ్ళు, దేవకాంతలు, చెట్లు, కలకూజితాలు, పక్షులు, మానస సరోవరం, అక్కడ ప్రవహిస్తున్నటువంటి నదులు, అందులో ఉండేటటువంటి హంసలు, ఆ రాచిలుకలు, అంతఃపురాలు, ప్రమదగణాలు, పరమ పవిత్రమై శంకరుడి చేత జ్ఞానబోధ చేయించుకుంటున్నటువంటి మహర్షులు, ఋషులు, సనకసనందనాదులతో అటువంటి కైలాస పర్వతం మీదకి వెళ్లారు. వెళ్ళేటప్పటికీ అత్యంత ప్రశాంత చిత్తుడై, ఎట్టి పరిస్థితులలోనూ సూర్యకిరణం పడడానికి వీలు లేనంత పెద్దది పెరిగిపోయినటువంటి ఒక రావి చెట్టు కింద మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిస్తాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. ఆయన కుడికాలు మీద ఎడమ పాదం పెట్టుకుని, ఎడమ చేతిని తీసుకెళ్లి మోకాలు మీద పెట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి తన చుట్టూ కూర్చున్నటువంటి సనక సనందనాదులందరికీ మౌన వ్యాఖ్యతో జ్ఞానబోధ చేస్తున్నాడు. ఆయన ముఖమునందు ఏమాత్రము రోషము కాని కోపము కాని లేదు. వెయ్యవలసిన శిక్ష వేసేశాడంటే అక్కడ అయిపోయింది. వేసేశాడు. కూర్చుని చక్కగా జ్ఞానబోధ మౌనంగా చేస్తున్నాడు. కనక సనందనాది మహర్షులందరూ ఆయన దగ్గర జ్ఞానబోధ తెలుసుకుంటున్నారు. నీకెందుకు వచ్చిన గొడవ, లేనిపోని గొడవ, శివనింద చేయడం? చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్లి పరమశివుడి ముందు నిలబడి స్తోత్రం చేశారు. యా పిల్లలు తెలియదు, నీ పట్ల దోషం చేశారు, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మానివి, సృష్టి స్థితి లయ మూడు నీ ఎందు జరుగుతుంటాయి, తెలియనటువంటి వాళ్ళు ఈ రకంగా నీ పట్ల అపచార బుద్ధితో ప్రవర్తించారు, స్వామి వీరిని క్షమించు, నువ్వెవరో నాకు తెలుసు అన్నాడు బ్రహ్మగారు. అప్పుడు వీళ్ళందరూ అయ్యా మా వల్ల పొరపాటు జరిగిపోయింది, క్షమించమని స్తోత్రం చేశారు. చేస్తే అనుభవుడు భోళాశంకరుడు కదా, అభయంకరుడు, ఆయన అన్నాడు, మీ అందరికీ అభయం ఇస్తున్నాను, యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు, యజ్ఞము నడిపించండి. ఎవరు యజ్ఞము చెయ్యాలో ఆ దక్ష ప్రజాపతికి ఇవాళ ముఖం లేదు, తీసేశాడు వీరభద్రుడు. అందుకని ఒక గొర్రె ముఖాన్ని తీసుకెళ్లి అతికించండి. ప్రజాపతులలో దక్ష ప్రజాపతి ఇలా గొర్రె ముఖంతో ఉంటాడు. ఎందుకో తెలుసా అండి? లేనిపోని శివనింద చేసినందుకు నాకు ఈ గొర్రెముఖం వచ్చింది సుమా అని చెప్పడానికి దక్ష ప్రజాపతి గొర్రెముఖంతో ఉంటాడు. అప్పుడు మిగిలినటువంటి యజ్ఞ భాగాన్ని పూర్తి చేస్తాడు. ఉష తాను ఏదైనా తినవలసి వచ్చినప్పుడు యజమాని యొక్క దంతములతో తింటాడు. భృగువుకి నేత్రములు ఇస్తాను, కానీ తాను తినవలసినటువంటి హవిస్సులు భృగువుకి కనపడతాయి ఇంక నుంచి అని ఎవరెవరు దెబ్బలు తిన్నారో, ఎవరెవరికి అంగవికలురయ్యారో వాళ్ళందరికీ మళ్లీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును మీరందరూ కూడా సంతోషముగా పూర్తి చేసుకోండి అని మళ్లీ ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ వరాలు ఇచ్చేశాడు. అందరూ సంతోషంగా స్తోత్రం చేస్తుంటే అప్పుడు దక్ష ప్రజాపతికి ఓ గొర్రె తలకాయ తీసుకెళ్లి పెట్టారు. హంగుని లేచి నిలబడ్డాడు. నిలబడి పరిగెత్తుకుంటూ కైలాసానికి వచ్చాడు. వచ్చి అప్పుడు శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. అయ్యా స్వామి, నువ్వు నన్ను దండించడం నేను దండనగా భావించట్లేదు, దీన్ని రక్షణగా భావిస్తున్నాను. దీని వలన ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ ఎవ్వరూ ఇటువంటి అపరాధములు చేయకుందురుగాక, అందరూ తెలుసుకుంటారు. అందుకని నువ్వు నన్ను రక్షించిన వాడిగా భావిస్తున్నాను, స్వామి నన్ను మన్నించు అని నమస్కరించాడు. సరే వెళ్ళి ఆ యాగాన్ని పూర్తి చెయ్యి అన్నాడు. ఆ యాగం పూర్తి చెయ్యడానికి వెళ్లిపోయారు. పోతన గారు అంటారు, ఈ ఆఖ్యానము చదివిన వినిన ధీమంతులకున్ ధీమతులై వినిన జ్యుతిమంతులకున్, జ్యుతిమంతుడు అంటే రాగద్వేషాలు లేకుండా ఉన్న సత్యాన్ని ఉన్నట్టు గ్రహించడానికి యథార్థ బుద్ధితో నిష్కల్మష చిత్తంతో కూర్చుని విన్నటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి వాడికి ఆయువు ధనమును కల్గును. ఏదైనా రోగాలు వచ్చి వాడికి అపమృత్యు దోషం ఉంటే అటువంటి అపమృత్యువు పోయి ఆయుర్దాయం నిలబడుతుంది. దరిద్రుడైన వాడుంటే వాడికి ధనము కలుగుతుంది.
కలుగుతుంది. వాయును దుఃఖములు తొలగు భవబంధములున్, వాడికి ఉన్నటువంటి సంకటములన్నీ తొలగిపోతాయి. తొలగిపోయి చిట్ట చివర వాడికున్న భవబంధములు నశించి ఎవరు దక్షయజ్ఞ ధ్వంసమును వింటున్నారో అటువంటి వారికి తుట్ట ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి వారు శివనామము చెప్తూ కైవల్యమును పొందగలరు. అటువంటి గొప్ప ఫలితాన్ని దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు.